జనవరి 8, 2018 ఎర్నాకుళం, కేరళ. మారాడు అనే ఒక చిన్న గ్రామంలో ఒక పెద్ద కుంట ఉంది. దానిని శుభ్రం చేయడానికి ఆ రోజు ఊరి వాళ్ళంతా ఆ కుంట దగ్గర గుమిగూడారు. దానిలో నుంచి చెత్తాచెదారం బయటకు తీస్తుండగా ఒక వ్యక్తి ఒక పునుగు రంగు కనిపిస్తుంది. అదేంటో చూద్దామని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తుండగా గట్టి దుర్వాసన రావడం మొదలైంది. దుర్వాసన ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళకి ఏదో జరిగిందనే అనుమానం వచ్చి వెంటనే అక్కడి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు వచ్చిన తర్వాత దానిని బయటకు లాగడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ అది చాలా బరువుగా ఉంది. పోలీసులు దానిని మెల్లగా జాగ్రత్తగా పగలగొట్టి చూశారు. కానీ రమ్ము నిండా సిమెంట్ అంటే కాంక్రీట్ ఉంది. కానీ తెలియని దుర్వాసన వస్తుండడంతో సిమెంట్‌ను కూడా మెల్లగా పగలగొడుతున్నారు. సిమెంట్‌ను తొలగిస్తున్నప్పుడు మనిషి ఎముకలు బయటపడ్డాయి. తర్వాత మనిషి పుర్రెతో సహా అన్నీ ఒక్కొక్కటిగా కనిపించాయి. ఒక పూర్తి అస్థిపంజరం బయటపడింది. పోలీసులకు వెంటనే అర్థమైంది. ఎవరినో మర్డర్ చేసి సిమెంట్‌తో పాటు రమ్ములో పూడ్చి చెరువులో పడేశారు అని. పొడవైన జుట్టు ఉండడంతో అది ఓ స్త్రీ అయ్యుండొచ్చని అనుకున్నారు. కానీ అదొక్కటే కాదు. దానితో పాటు 3 పాత రూ. 500 నోట్లు కనిపించాయి. ఏవైతే 2016లో బ్యాన్ చేయబడ్డాయో అదే రూ. 500 నోట్లు. ఆ ఒక్క క్లూ పోలీసులకు చాలా చెప్పింది. మర్డర్ నవంబర్ 2016 కంటే ముందు జరిగింది అని. అంటే సంవత్సరం పైన ఆ రమ్ము అక్కడే ఉందని. ముందుగా ఊహించినట్లే మెడికల్ ఆటాప్సీ రిపోర్ట్‌లో అది మహిళ అని తేలింది. అసలు మర్డర్ ఎవరు చేశారు అన్న దానికంటే ముందు పోలీసులకు ఉన్న అతిపెద్ద పని అసలు ఈ మహిళ ఎవరు? ఏ మిస్సింగ్ రిపోర్ట్ రాలేదు. బాడీతో పాటు ఏమీ గుర్తించేలా కనిపించట్లేదు. ఐడీ లేదు, బట్టలు లేవు, నగలు కూడా ఏమీ లేవు. కానీ ఇంత తక్కువ ఆధారాలున్న పోలీసులు దీన్ని సాల్వ్ చేశారు. అదే ఈ కేసు ప్రత్యేకత. అయితే అతిపెద్ద షాక్ చివర్లో తెలుస్తుంది. దాని తర్వాత పోలీసులు కేసు గురించి చూసిన కోణం మారిపోతుంది. సిపి టామ్ ఇన్స్‌పెక్టర్ సిబి టామ్ గారికి ఈ కేసును అప్పగించారు. ఇతన్ని షెర్లాక్ హోమ్స్ అని కూడా అంటూ ఉంటారు. కానీ ఈయనకు కూడా ఇది ఒక చిత్రహింస. ఎవరో తెలియదు. మిస్సింగ్ రిపోర్టు కాలేదు. ఎలా ముందుకు వెళ్ళాలో తెలియదు. అయితే ఇంతలో ఈ న్యూస్ కేరళ అంతా మారుమోగిపోయింది. సందుల్లో డ్రమ్ములో శవం ఉందంట అని అందరూ మాట్లాడుకుంటున్నారు. పోనీ న్యూస్ చూసాకైనా ఎవరన్నా వచ్చి కేస్ ఫైల్ చేశారా అంటే అది లేదు. పోలీసులు ఎదురు చూస్తూనే ఉన్నారు. పోలీసులకి ఏ క్లూ దొరకలేదు. ఎలా ముందుకు సాగాలో తెలియట్లేదు. ఎవరో తెలియదు. ఎవరు చంపారో అస్సలు తెలియదు. ఎందుకు చంపారో తెలియనే లేదు. పోలీసులకు అంతు చిక్కట్లేదు. అది పెద్ద క్లూ ఆమె ఎముకలు ఒక్కటే. ఫారెన్సిక్ టీమ్ దానిని క్షుణ్ణంగా పరీక్షిస్తున్నాయి. 3 రోజుల తర్వాత అంటే జనవరి 11న సిబి టామ్ గారికి ఒక ఫోన్ వస్తుంది. హెడ్ ఆఫ్ ఫారెన్సిక్ టీమ్ ఫోన్ చేశారు. సార్, మాకు బోన్ చెక్ చేస్తుండగా ఒక స్క్రూ దొరికింది. అది ఎముకలో ఉంది. ఫారెన్సిక్ టీమ్ ఒక అడుగు ముందుకు వేసి ఆ స్క్రూ ఎక్కడి నుంచి వచ్చింది అని చూశారు. దానిపైన పిట్ కార్ అని రాసి ఉంది. అయితే ఈ స్క్రూ కాలు ఫ్రాక్చర్ అవ్వడంతో డాక్టర్ సర్జరీ చేసి అమర్చి ఉంటారు అని చెప్పి ఫారెన్సిక్ టీమ్ తెలియజేసింది. పోలీసులు ఆలస్యం చేయకుండా పూణేలో ఉండే పిట్ కార్ కంపెనీని సంప్రదించారు. ఏ హాస్పిటల్స్ కి స్క్రూని పంపిస్తున్నారు అని సంప్రదించారు. గుజరాత్, ఢిల్లీ మరియు ముఖ్యంగా కేరళ కూడా ఉందని తెలిసింది. కేరళలో ఏ హాస్పిటల్స్ అని కనుక్కున్నారు. క్షుణ్ణంగా వెతికిన తర్వాత కొచ్చి నుంచి కూడా కొన్ని హాస్పిటల్స్ ఉన్నాయి అని తేలింది. అయితే ఎవరెవరు ఈ సర్జరీ చేస్తున్నారు అని ఆరా తీయగా పోలీసులకు 6 పేర్లు తెలిసాయి. ఆ 6 పేర్లలో 3 స్త్రీలు. ఆ 3 స్త్రీలలో ఒక స్త్రీకి మాత్రమే ఆ స్క్రూ బ్యాచ్ నెంబర్ కలిసింది. హాస్పిటల్ రికార్డ్స్ నుంచి ఫోన్ నంబర్ తీసుకొని కాల్ చేసినప్పుడు పోలీసులకు ఒక స్త్రీ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడింది. పేషెంట్ శకుంతల గారికి మీరేమవుతారమ్మా అని పోలీసులు అడిగారు. ఆమె మా అమ్మ అని చెప్పారు. మీరు మీ అమ్మని ఎప్పుడు చివరిగా చూశారు అంటే 2 సంవత్సరాల పైన అవుతుంది అని చెప్పింది. మరి మీ అమ్మతో మీరు చివరిగా ఎప్పుడు మాట్లాడారు అంటే అది కూడా 2 సంవత్సరాల పైన అవుతుందండి అని ఆమె చెప్పారు. పోలీసులకు ఆశ్చర్యం వేసింది. వెంటనే ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మన కథలో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ తీసుకున్నాం. అసలు శకుంతల గారు ఒకరు. శకుంతల గారు ఇదే పల్లెలో 2 పిల్లలతో ఒక అమ్మాయి ఒక అబ్బాయితో ఎప్పటి నుంచో నివసిస్తున్నారు. 2012లో కొడుకుకి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్‌లో కాలు పోతుంది. కాలు పోయిన తర్వాత అతను డిప్రెషన్‌తో తన లైఫ్ తనే తీసేసుకుంటాడు. దాని తర్వాత కూతురుతోనే జీవిస్తూ ఉంటాడు. కూతురు కూడా ఒకరిని ప్రేమించాలని చెప్పేసి ఇంట్లో నుంచి పారిపోతుంది.
అయితే అప్పటి నుంచి శకుంతల గారు ఒక్కళ్ళే లాటరీ అమ్ముకుంటూ బతుకుతూ ఉంటారు. సంవత్సరాల తర్వాత అశ్వతి ఇంటికి వచ్చింది. అశ్వతి ఆమె భర్తతో కొట్లాడి విడాకులు తీసుకొని వచ్చేసింది. శకుంతల ఆమెను అర్థం చేసుకుని దగ్గరకు తీసుకుంది. అందరూ ఒక చిన్న ఇంటిలో అద్దెకు ఉంటున్నారు. అంతా ప్రశాంతంగా ఉంది అనుకుంటున్న సమయంలో అశ్వతి ఒక వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుంటుంది. అతని పేరు సాజిద్. అతను ఎస్పీసీఏలో ఆఫీసర్. ఎస్పీసీఏ అంటే సొసైటీ ఫర్ ప్రివెన్షన్ ఆఫ్ ప్రయారిటీ టువర్డ్స్ యానిమల్స్. ఈ వ్యవహారం నడుస్తూ ఉండగా సాజిద్ శకుంతల ఇంటికి వస్తూ ఉంటాడు అశ్వతిని కలవడానికి. సాజిద్‌కు సొసైటీలో మంచి పేరు ఉంది. బంధుమిత్రులు మెచ్చుకున్నవాడు. అతనికి గవర్నమెంట్ జాబ్ ఉంది. మంచి మాటకారి కూడా. కానీ అతనికి శకుంతలకు ఎక్కడో తప్పుగా అనిపిస్తూ ఉంది. చుట్టుపక్కల వారు సాజిద్, అశ్వతి కలిసి ఉండడం చూస్తూ ఉన్నారు. ఎన్నో అనుకుంటూ ఉన్నారు కూడా. శకుంతలకు ఇది పెద్ద విషయం కాదు కానీ సాజిద్ ఏదో దాస్తున్నాడు అని అనుకునేది. అయితే ట్విస్ట్ ఏంటి అంటే సాజిద్‌కు పెళ్లయిపోయింది. ఇతను చిన్ననాటి స్నేహితురాలు అయిన సారికతో పెళ్లైపోయింది. ఇద్దరు పిల్లలకు తండ్రి కూడా. వారికి సాజిద్ ఒక మంచి భర్త మరియు తండ్రి. కానీ నిజానికి అతను అశ్వతితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటున్నాడు. శకుంతల దీనిని కనుక్కున్నారు. వెంటనే సాజిద్‌ను నిలదీశారు. తన కూతురికి మొత్తం చెప్పేస్తా మరియు వాళ్ళ భార్యకు కూడా మొత్తం చెప్పేస్తా అని బెదిరించారు. తన కూతుర్ని వదిలేయమన్నారు. కానీ సాజిద్ లెక్క చేయలేదు. అతను అశ్వతిని కలవడం ఆపలేదు. ఇదంతా జరుగుతూ ఉండగా సెప్టెంబర్ 2016 శకుంతల రోజులాగా లాటరీ అమ్మడానికి వెళ్తుండగా ఒక యాక్సిడెంట్ అవుతుంది. అప్పుడు డాక్టర్ సర్జరీలో మనం చెప్పుకున్న స్క్రూని ఆమె మోకాలిలో అమర్చారు. 15 రోజుల తర్వాత డిశ్చార్జ్ అయ్యారు. కానీ దురదృష్టం కొద్దీ ఆమెకు చికెన్ పాక్స్ అంటుకుంది. కూతురు పిల్లలను దృష్టిలో పెట్టుకుని అశ్వతిని లాడ్జీలో వారం రోజులు ఉండమని చెప్తుంది. సెప్టెంబర్ 19న అశ్వతి ఆమె తల్లిని చివరిసారిగా చూస్తుంది. వారం తర్వాత వచ్చి చూస్తే ఆమె తల్లి అక్కడ కనిపించలేదు. కానీ సాజిద్ ఒక్కడే అక్కడ ఉన్నాడు. ఆమె సాజిద్‌ని అడిగింది, మా అమ్మ ఎక్కడా? అతను మీ అమ్మ వేరే ఊరికి వెళ్ళిపోయింది అని చెప్పాడు. అశ్వతి కూడా ఢిల్లీలో ఉన్న వాళ్ళ బంధువుల దగ్గరికి వెళ్ళిపోయింది అనుకుంటుంది. అశ్వతికి భయంగా ఉన్న సాజిద్‌ని గట్టిగా అడగలేకపోయింది. సాజిద్ ఎక్కడ తనని వదిలేస్తాడేమో అని అనుకుంది. ఇదంతా అశ్వతి పోలీసులకు ఇన్వెస్టిగేషన్‌లో ఒప్పుకుంది. ఇప్పుడు పోలీసులకు ఒక్కటే ప్రశ్న, సాజిద్ ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అని. దానికి అశ్వతి దిమ్మ తిరిగిపోయే ఊహించని సమాధానం ఇచ్చింది. పోలీసులు 2016 సాజిద్ కాల్ డేటా మొత్తం రిట్రీవ్ చేశారు. సెప్టెంబర్ 19 తర్వాత సాజిద్ చేసిన కాల్ రికార్డింగ్స్ అన్ని విన్నారు. సాజిద్ నలుగురితో ఎక్కువగా మాట్లాడారు. అవి చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఒక్కొక్కరిని ఇన్వెస్టిగేట్ చేయగా తెలిసింది ఏంటి అంటే సాజిద్ కాల్ చేసిన ఇరీడియం తయారు చేస్తున్నారని, డ్రమ్ ఒకటి బరువుగా ఉంటుందని, సాయం కావాలని కాల్ చేశాడని తెలిసింది. అయితే ఆ రోజుల్లో కేరళలో ఇరీడియం గోల ఎక్కువగా ఉండేది. అంతా ఫేక్ ప్రచారం నడిచేది. ఇరీడియం చాలా డబ్బులు సంపాదించి పెడుతుందని నమ్మేవాడు. దానితో ఆ నలుగురు కూడా నమ్మేశారు. ఆ డ్రమ్ములో జంతు ఎముకలతో పాటు కొన్ని మిశ్రమాలు ఉన్నాయని, ఇది చెరువులో పడేస్తే కొన్ని సంవత్సరాలకు ఇరీడియం తయారైపోతుంది అని చెప్పాడు. ఇక్కడ ఇందాక అశ్వతి చెప్పిన సమాధానం ఏంటి అంటే సాజిద్ కొన్ని రోజుల క్రితం చనిపోయాడు అని. డేట్ చూస్తే అది డ్రమ్ న్యూస్ బయటకు ప్రచారం అయిన రోజు తర్వాత, అంటే 9వ తారీఖు జనవరి 2018 సాజిద్ హార్ట్ అటాక్ తో మరణించాడు అని తెలిసింది. అశ్వతి దీంట్లో ఇన్వాల్వ్ అయింది అనడానికి పెద్ద ప్రూఫ్ ఏమీ లేదు. సో ఇదంతా ఒక విషయం వైపు దారితీస్తుంది. సాజిద్ అశ్వతితో అక్రమ సంబంధం కొనసాగించేందుకు మరియు దానిని రహస్యంగా ఉంచేందుకు చేశాడు. అతనికి సమాజంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు పోకూడదని ఇలా చేశాడు. అయితే అశ్వతి లేని సమయంలో సాజిద్ తనని కలవడానికి ఇంటికి వచ్చినప్పుడు శకుంతలతో ఏదో గొడవ అయి ఉంటుంది. ఆ గొడవలో తనని గాయపరిచి ఉంటాడు. అనుకోకపోయినా సరే ఆమె ప్రాణం కోల్పోయి ఉంటుంది. దాని తర్వాత దాన్ని కవర్ చేయడానికి ఇలా ఇరిడియం స్టోరీని వెళ్ళి వాళ్ళ స్నేహితుల సహాయంతో పెద్ద క్రైమ్ కమిట్ చేస్తాడు. చివరికి ఈ డ్రమ్ బయటకు వచ్చిన తర్వాత భయం మరియు గిల్టీ ఫీలింగ్తో బతకలేక తన ప్రాణం తానే తీసుకున్నాడు. మనం దీనిలోంచి చాలా నేర్చుకోవచ్చు. ఇటువంటి